బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన రేవంత్కి లేదని తెలంగాణ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదించకుండానే ఢిల్లీకి వెళ్లి ఒకరోజు డ్రామా ఆడి వచ్చారని ఎద్దేవా చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని మరోసారి రేవంత్ మోసం చేస్తున్నాడని అంటున్న పర్వత సతీష్ కుమార్ తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హిందూ బీసీ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ పర్వత సతీష్ కుమార్ ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు 42% రిజర్వేషన్ తగ్గించి మళ్ళీ పాత పద్ధతిలోనే 22%కి 22%తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళాలని నిర్ణయించుకుంది? ఎట్లా చూస్తారు? ఇది ప్రభుత్వానికి, ప్రజలకు, బీసీలకు ఒక ఎట్లా అంటే ఒక మార్గదర్శకంగా చెప్పదలుచుకుంటే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతంలో సకల జన సర్వే ప్రకారం చేసిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఈ బీసీలని, అంటే నేను తెలంగాణ భవన్లో ఉండి మాట్లాడుతున్నా, బీసీల పరంగా సపోర్ట్గానే తెలంగాణ అంటే తెలంగాణ కోసం బీసీలందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టుకున్నారు. ఆ తర్వాత సకల జన సర్వే చేసిన తర్వాత మనకు ఏదైతే కుల జనగణన చేసి కేసీఆర్ ప్రభుత్వం దాచిపెట్టింది, దాన్ని బయట పెట్టలేదు. ఆ తర్వాత కేసీఆర్ చేసిన లెక్కలు తప్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో గతంలో కంటే కూడా బీసీ జనాభాను తక్కువ చూపిస్తూ, సరే ఎన్నికల ప్రచారంలో మేము అడగకుండా ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రితోని హామీ ఇప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. గడిచి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏదో తూతు మంత్రంగానే అసెంబ్లీలో తీర్మానం చేసి అది రాష్ట్రపతి ఆమోదం కాదంటే ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలపకుండానే రాష్ట్రపతి దగ్గర ఆమోదం బిల్లు పెడుతున్నట్టుగా అక్కడ చెప్పి ఇక్కడ ఒక డ్రామా, ఢిల్లీలో ఒక డ్రామా, 2 రోజులు అక్కడ ఢిల్లీలో డ్రామా చేసి వచ్చి ఇక్కడ మాకేం సంబంధం లేదు, ప్రభుత్వాలు అంటే ఏదైతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పుకోవట్లేదు, మేము పార్టీ పరంగానే ఇస్తామని బీసీలను మరొకసారి ఈ ఆధిపత్య కులాల ప్రభుత్వాలు పార్టీలు ఏవైతున్నాయో మళ్ళీ ఒకసారి మోసం చేసే పరిస్థితి ఉన్నది. మోసం చేసినాయి కూడా ఇప్పటికీ పాత పద్ధతిలో 22% ఉన్న రిజర్వేషన్ దాని ప్రకారంగానే ఈ ఎన్నికలకు పోతున్నారు. మేము పార్టీ పరంగా 22% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఇది ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే బీసీలు నిలబడే చోటు ఉంటుందో బీసీలు నిలబడే చోట్ల ఒక రెబల్ క్యాండిడేట్ని, అంటే ఒక అగ్రకులకు సంబంధించిన నాయకుని అక్కడేసి అక్కడ నిలబెట్టి ఇంటర్నల్గా నిలబెట్టి అతనితో లేపించి ఏదైతే ఎప్పుడైతే రిజర్వేషన్ రాకముందుకు ఈ లకమార్ రెడ్డి అని, లకమార్ కాపులని వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ బీసీ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ పక్కన తోక మాత్రం ఖచ్చితంగా రెడ్డి ఉంటాయి. కానీ లకమార్ కాపని ఇంకో కాపని పెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఒరిజినల్గా బీసీలు కారు. వాళ్ళు ఖచ్చితంగా రెడ్లే, ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే. రేపు పొద్దున గెలిచిన తర్వాత మేము రెడ్డి, మేము బీసీ కాదు అని చెప్పుకునే రకం ఉంటుంది వాళ్ళు. కాబట్టి బీసీ ప్రజల, గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా మనమే బీసీలకు ఓట్లు వేసి గెలిపించుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న చోట్లల్లో ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించాలి. ఏదైతే జనరల్ స్థానాలు ఉంటాయో జనరల్ స్థానాలు కూడా బీసీలే కాబట్టి జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా బీసీలో నిలబెట్టి బీసీలను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మన బలమేందో మనం ఎంతమంది ఉన్నాం అంత వాటా మనం గ్రామీణ, ఎందుకంటే ఇవాళ మనం పల్లె నేలితే తప్ప రేపు ఢిల్లీ నేలే పరిస్థితి ఉంటుంది. పల్లె నేలిపోతే మాత్రం రేపు ఢిల్లీ నేలే పరిస్థితి ఉండదు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా మన వాటా మనం దక్కించుకోవాలంటే మన ఓటు మనం అనుకున్నప్పుడు మాత్రమే ఇది మన రాజ్యాధికార దిశ వైపు మనం వెళ్ళగలుగుతాం తప్ప మన ఓట్లు వేరేవానికి వేసి ఇవాళ 100కో 1000కో 2000కో అమ్ముడు పోతే కనుక జీవితాంతం గతంలో మన తాతలు తండ్రులు మోసినారు అగ్రకులాల నాయకులని, ఇప్పుడు మనం మోస్తున్నాం. రేపు రానున్న భవిష్యత్తు తరాలకు మన పిల్లలు మోసే పరిస్థితి రావద్దు. ఎందుకంటే మనకు విద్యలో ఉద్యోగాలలో కూడా మనకు చాలా వెనుకబడితనంలో మన బీసీలు ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా ప్లస్ ఇక్కడ కాంట్రాక్టర్ విషయంలో కానీ అన్ని విధాల్లో కూడా మన బీసీలు వెనుకబడి ఉన్నారు. బీసీలు ఎందుకు వెనుకబడి ఉన్నారంటే వీళ్ళ కులాల బీసీ కులాల వాయిదిగా వీళ్ళ ఏదైతే వృత్తులు ఉంటావో వాళ్ళు రాజకీయంగా ఉద్యమం వచ్చే వర్గాలు మాత్రమే ఖచ్చితంగా ఉద్యమంలో ఫస్ట్ ముందటుండి కొట్లాడేదే బీసీలు. ఆ తర్వాత వాళ్ళ కుల వృత్తుల ద్వారా వాళ్ళ కుల వృత్తులలో పనిచేసుకుంటూ పోతారు. కాబట్టి వీళ్ళ రాజకీయం వైపు ఎక్కువ మొగ్గు చూపడం వల్ల
అగ్రకులాలు మాత్రం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కుల వృత్తులు ఏమున్నా సరే పక్కకు పెట్టి, ఎందుకంటే గతంలో కంటే చూసినట్టుకంటే రాజకీయంగా బీసీలు ఎంతో ముందడుగు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా గ్రామీణ స్థాయి నుంచి ఇక్కడ మార్పు అనేది మన ఇక్కడ నుంచి గ్రామీణ స్థాయి నుంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వార్డు మెంబర్గా, సర్పంచులుగా, జడ్పీసీ, ఎంపీసీగా మనోళ్ళు గెలిచినట్లయితేనే రేపు రాజ్యాధికారం వైపు రేపు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం మనకు దక్కుతుంది. స్థానికంగా మనం గట్టిగా నిలబడితేనే, స్థానికంగా మనం ఎక్కడైతే మనం తెచ్చుకొని మన సర్పంచ్ వార్డు మనం గెలిస్తేనే రేపొద్దున ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎమ్మెల్యే గెలిచింది. ఎందుకంటే మనం ఎందుకు బలపడాలంటే రాజ్యాంగంలో మనం ఓట్లు అగ్రకుల నాయకులకు సంబంధించి ఓట్లు వేసి మాకు బీసీ రిజర్వేషన్లు కావాలి, మాకు ఈ ఫండ్ కావాలి, ఆ ఫండ్ కావాలి, ఈ సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు కావాలని అడుగుతున్నాం తప్ప రాజ్యాధికారం వైపు మనం పోవడానికి మనం ఆలోచిస్తలేం. కాబట్టి గ్రామీణ స్థాయి నుంచి కనుక మనం ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకొని గెలిచినట్టయితే అసెంబ్లీలో ఎన్నికలు వచ్చే ఇంకో 2.5 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన వాళ్ళు ఎక్కడైతే బీసీలు ఉంటారో బీసీలు నిలబడి చేసుకున్నట్టయితేనే మన రిజర్వేషన్ మనం తెచ్చుకొని రాజ్యాధికారం వైపు, ఎందుకంటే మనం అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఓట్లు మనం వేసుకునే ఈ గ్రామీణ స్థాయి నుంచే మన మార్పు జరుగుతూనే రేపొద్దున ఇక్కడ అసెంబ్లీ, అక్కడ పార్లమెంట్లో ఓబీసీ అనుకున్న ప్రధానమంత్రి గారు మీరు ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టినారు. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దగ్గర ఎక్కడ ధర్నాలు, దీక్షలు జరగకుండా 3-4 రోజులలోనే వాళ్ళు ఆ యొక్క బీసీ బిల్లు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించుకున్నారు. అదే త్రిపుల్ తలాక్ బిల్లు కూడా ప్రవేశించారు. ఓబీసీ ప్రధానమంత్రి గారు మీకు ఎందుకు ఈ బీసీ సంఘాలు సంబంధించి రకరకాల వినూత్న రీతిలో ధర్నాలు, రాస్తారోకోలు రకరకాలుగా మేము మా యొక్క బీసీలకు మాకు 42%, 56% మేము ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నదో ఆ రిజర్వేషన్ ప్రకారం మా రిజర్వేషన్ మాకు కల్పించమని, మా వాటా మాకు ఇవ్వండి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల మీద చిన్న చూపు చూస్తుంది తప్ప బీసీలకు అనుగుణంగా మేము పార్టీలకు ఇస్తా అంటే పార్టీ పరంగా మాకెందుకండి. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధంగా కావాలని అడుగుతున్నాం. ఏదైతే ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు దాంట్లో ఉన్న కులాల వారిగా వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది. మా జనాభా ప్రకారం బీసీ ఎంత జనాభా అవుతున్నదో ఆ జనాభా ప్రకారం మా వాటా మాకు ఇవ్వమంటున్నాం. మీరు ఏదైతే అగ్రకులాలకు సంబంధించి ఏదైతే ఉన్నారో 10% రిజర్వేషన్ తీసుకున్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 6 నుంచి 7% లేని అగ్రకులాలకు నాయకులకు ఏమో 10% రిజర్వేషన్ ఉంటుంది. 56 నుంచి 60%, 50 నుంచి 56% ఉన్న బీసీ కులాలకేమో 23%. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ చట్టంలో రాసిపెట్టి ఉంది మీకు? దీన్ని అర్థం చేసుకొని రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే బీసీ నాయకులు నిలబడతారో, ఎక్కడైతే సర్పంచ్గా, వార్డు మెంబర్గా నిలబడతారో ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వేసి గెలిపించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఎందుకంటే పార్టీ పరంగానే వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి రేపొద్దున బీఆర్ఎస్ పార్టీకి నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డా ఆపోజిట్గా ఇద్దరు కూడా బీసీ వ్యక్తులు కనుక ఇచ్చినట్టయితే దాంట్లో ఎవరో వేరే అదర్ పర్సన్ కనుక ఖచ్చితంగా మన ముగ్గురు ఎన్ని పార్టీలు అయితే అన్ని పార్టీల పరంగా, ఎందుకంటే ఇక్కడ పార్టీల పరంగా గుర్తులు ఉండవు కాబట్టి వాళ్ళకు నాన్ స్టిక్కర్ పరంగా ఉంటుంది. కాబట్టి అందులో మనం పబ్లిక్ మన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. ఈ కాంగ్రెస్ వ్యక్తికి ఓటేస్తే బీసీ గెలుస్తాడా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు బీసీ గెలుస్తాడా, లేకుండా అదర్ పర్సన్ ఉంటాడు. ఎందుకంటే మన ఊర్లో చిన్న రాజకీయ నాయకులలో చిన్న మన గతంలో చూసినాం. ఒకే ఇంట్లో తమ్మునికి ఆయనకి ఇస్తాడు, లేకుండా పక్కన అన్నకి ఇస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తా అంటే మళ్ళీ ఈయన ఎల్ఐ గెలుస్తాడు అని అడుగుతాడు. ఆ ఎల్ఐకి ఏం చెప్తాడంటే మీ మల్లయ్య వచ్చేసి నా దగ్గర 10,000 రూపాయలు తీసుకుపోయిండు సర్పంచ్ అంటే గతంలో మనం చూసినాం. ఏదైతే తీసుకుపోయిండు మరి ఈయన గెలినట్టు ఈయన దగ్గర చెప్పేసి ఆయన పేపర్ తీసుకుని ఈయన దగ్గర తీసుకుని ఈ రకమైన నాటకాలు గతంలో చాలా జరిగినాయి. కాబట్టి అగ్రకులాల చేతుల దగ్గర మీరు ఏ రకంగా మోసపోకండి. డబ్బులు ఖర్చు పెట్టి వేరే రకంగా మనల్ని ఈ ఇద్దరిని మోసం చేస్తూ వాడు గెలిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ రకంగా కూడా మనకు ఏదైతే గతంలో చూసినట్టయితే ఎప్పుడు కూడా బీసీలను మోసం చేసి వచ్చిన పార్టీలే తప్ప బీసీలను ఆ ఊర్లో కానీ ఆ మండల కేంద్రంలో కానీ ఇప్పుడు వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు అవసరాల కోసం గ్రామీణ స్థాయిలో పెద్ద గ్రామ పంచాయతీ వాటిలలో ఖచ్చితంగా ఎక్కడైతే మనుగడ పొందుతారో అన్న ఉద్దేశంతో అక్కడ రిజర్వేషన్లు మార్చి ఎస్టీలకు ఇచ్చారు. కొన్ని గ్రామ పంచాయతీలు రఘునాథపల్లి ఉన్నాయి, జనగాం ఉంది, ఆలేరు ఉంది. అంటే జనగాం దగ్గర గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ జనగాం జిల్లాలో ఈ మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీసీలకు ఇస్తే మనం కూడా వాళ్ళ మీద మనం ఆధిపత్యం చలాయించలేమన్న ఉద్దేశంతో అక్కడ ఎస్సీలకు ఇచ్చారు. సంతోషమే. వాళ్ళని మేము ఖచ్చితంగా ఓట్లేసి వాళ్ళని గెలిపించుకుంటాం. కింద వార్డు మెంబర్ స్థాయిలో మాకు ఏదైతే ఆ రిజర్వేషన్ ప్రకారం మాకు వచ్చినాయో ఆ రకంగా వాళ్ళకు ఓట్లేసి మేము గెలిపించుకుంటాం తప్ప మీకు ఇక నుంచి అగ్రకులాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే మా బీసీలు నిలబడ్డ చోట్ల ఎవరు నిలబడ్డా సరే చిత్తుగా ఓడవడానికి బీసీలు రెడీగా ఉన్నారని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం.